గైస్ నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫౌజీ గురించి నేను ఒక పోస్టర్ వచ్చింది. అది మనకందరికీ తెలిసిందే. అది అదిరిపోయింది పోస్టర్, మామూలుగా లేదు. మామూలుగా చరిత్ర సృష్టించలేదు ఆ పోస్టర్. అంటే అసలు బేసిక్గా దాని గురించి పెద్దగా డిస్కషన్ లేదు, పెద్దగా హైప్ లేదు, ఏమీ లేని టైంలో కూడా అది వచ్చి సడన్గా ఒక గంట ముందు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఊచా కోత సృష్టించింది. బేసిక్గా స్పిరిట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ పోస్టర్ ఎక్స్పెక్ట్ చేశారో అలాంటి పోస్టర్ బేసిక్గా ఇక్కడ వచ్చింది. అమ్మ బాబాయ్ అన్నట్టు ఉందన్నమాట మొత్తం అంతా కూడా. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది, మొత్తం అంతా కూడా బాగానే ఉంది. అయితే నేను బేసిక్గా నిన్న మీకు ఆ పోస్టర్ గురించి చెప్తూ ఒక మాట చెప్పా. ఏంటది? బేసిక్గా అంతా బాగానే ఉంది, కానీ ఈ పోస్టర్ విషయంలో నాకు ఒక డౌట్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది నాకు. అంటే రిలీజ్ డేట్ December 3 అని చెప్పారు కదా, ఆ December 3కి అది రిలీజ్ అవుతుందో లేదో అనేది నాకు ఇప్పటికీ డౌటే అని చెప్పాను నేను. ఎందుకనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే December 3కి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని రావాలని ఎందుకు అనుకుంటున్నారని చెప్తా. నెట్ఫ్లిక్స్తో ఒక డీల్ ఉంది. యాక్చువల్గా నెట్ఫ్లిక్స్తో 170 కోట్ల రూపాయల డీల్ ఉంది. ఇది అన్ని లాంగ్వేజెస్కి కలిపి ఫౌజీ సినిమాకి. ఫౌజీ సినిమాకి అంత పెద్ద డీల్ వచ్చిందా అంటే, ఈవెన్ బేసిక్గా స్పిరిట్ సినిమాకి కూడా హిందీ వెర్షన్కి 160 కోట్లు ఇచ్చారు. మరి ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది డీల్ అయితే మటుకు. సో స్పిరిట్ సినిమాకి కూడా మంచిగా డీల్ ఉంది. ఇప్పుడు ఫౌజీ కూడా మంచి డీలే వచ్చింది. అన్ని లాంగ్వేజెస్ కలిపి 170 crores అయితే డీల్ అయితే ఉంది నెట్ఫ్లిక్స్తో. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు అంటే లైక్ ఇప్పుడు December 3 కనుక సినిమా రిలీజ్ కాలేదనుకోండి, ఆ ప్రాజెక్ట్ అంటే ఏదైతే కమిట్మెంట్ ఉందో నెట్ఫ్లిక్స్తో అది క్లోజ్ అయిపోద్ది. ఆ డీల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోద్ది. సో మళ్ళీ ఫ్రెష్గా డీల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా, సో వాళ్ళు బేసిక్గా కనీసం ఒక 3 నెలలు టైం ఇస్తున్నారు. ఫస్ట్ ఒక రిలీజ్ డేట్ చెప్తున్నారు వాళ్ళకి. ఆ రిలీజ్ డేట్ తర్వాత ఒక 3 నెలలు టైం ఇస్తున్నారు. 3 నెలలో 2 నెలల్లో టైం ఇస్తున్నారు వాళ్ళు. ఆ టైం ఇచ్చి ఆ లోపు రిలీజ్ చేయకపోతే ఈ డీల్ క్లోజ్ అయిపోద్దని చెప్తున్నారు. బేసిక్గా అసలు ఫౌజీ రిలీజ్ అవ్వాల్సింది ఎప్పుడు? అక్టోబర్లో, దసరా టైంకి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే అది డిలే అయింది బాగా అని చెప్పి, సో అక్టోబర్ నుంచి బేసిక్గా అది నవంబర్ నుంచి డిసెంబర్కి షిఫ్ట్ అయింది. అక్టోబర్ నుంచి డైరెక్ట్గా డిసెంబర్కి వెళ్ళిపోయింది. ఎందుకు? నవంబర్లో బేసిక్గా రామాయణ రిలీజ్ ఒకటి ఉంది కదా. సో అది మాత్రమే కాదు, జనరల్గా కొంచెం ఓవర్సీస్లో కూడా కొంచెం ఇబ్బందే ఉంటుంది ఆ టైంకి. సో అందుకని అట్లా ఆ డేట్కి వద్దనుకొని డిసెంబర్కి అనుకున్నారు. పైగా వీళ్ళు కూడా 1 month సరిపోదు వీళ్ళకి. 1 month ఎక్స్టెండ్ చేస్తే సరిపోదు వీళ్ళకి, ఏదైతే డిలే అవుతూ వచ్చిందో దానికి. సో అందుకని బేసిక్గా December 3కి అనుకున్నారు. సో December 3 ఇస్ ద లాస్ట్ డేట్ నెట్ఫ్లిక్స్ డీల్కి. ఒకవేళ December 3 కనుక సినిమా రిలీజ్ కాకపోయినట్టయితే ఈ నెట్ఫ్లిక్స్ డీల్ ఏదైతే ఉందో అది అయిపోద్ది. సో అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నెట్ఫ్లిక్స్తోనో లేదా ప్రైమ్తోనో డీల్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు బేసిక్గా వాళ్ళకున్న లైనప్ అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఈసారి 130 కోట్లు 140 కోట్లు ఇస్తామంటారు. అది తగ్గిపోద్ది బేసిక్గా అప్పుడు. ఓకే, సో ప్రాబ్లం అది. సో అందుకని వాళ్ళు ఆ డేట్కే రావాలని కూర్చున్నారు. అండ్ ఫౌజీ బడ్జెట్ ఎంత? సుమారుగా 400 కోట్లు. ఫౌజీ కూడా బడ్జెట్ బాగా పెరిగిపోయింది. డే బై డే భారీ బడ్జెట్కి వెళ్ళిపోయింది అది కూడా. సో 400 కోట్ల బడ్జెట్ సినిమా అయిపోయింది. అండ్ బేసిక్గా రేపు నేను ఒక వీడియో చేస్తాను. బేసిక్గా సినిమా బడ్జెట్లో దగ్గర 150 కోట్లు 10 సెట్లకి అయిపోయింది. 10 సెట్స్ వేసారు సినిమా కోసం. చాలా చాలా పెద్ద సెట్స్ వేసారు. ఆ 10 సెట్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు ఒక వీడియో చేస్తా దాని గురించి, చూడండి, అద్దరిపోద్ది ఆ వీడియోలోని ఇన్ఫో చూడండి ఒకసారి. అయితే ఆ సెట్స్కి బేసిక్గా చాలా ఎక్కువ ఖర్చు అయింది. అండ్ ఆ తర్వాత కూడా రెమ్యునరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోయింది. అరౌండ్ 400 crore దాటిపోయింది బడ్జెట్ అయితే. సో 420, 415, 410 అలా ఉంటుంది మోస్ట్లీ. సో చాలా పెద్ద నెంబర్ అయిపోయింది మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు అందుకని బేసిక్గా నెట్ఫ్లిక్స్తో ఆ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. తర్వాత ఇంకా థియేట్రికల్ రైట్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, అవన్నీ కూడా. సో కర్ణాటక, ఓవర్సీస్ ఇవన్నీ కూడా. సో ప్రాఫిట్ జోన్లో ఉండాలి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా చేస్తుంటారు. సో ఇదంతా కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ డేట్కి రాకపోతే నెట్ఫ్లిక్స్తో ఇబ్బంది అవుతుంది. మరి తర్వాత ఎంత ఇస్తారో చూడాలి. అయితే ఆ డేట్కి రాకపోవడానికి ఎందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తుందంటే, బేసిక్గా ఇవాళ డేట్ ఎంత? జూలై 17వ తారీఖు. జూలై 17వ తారీఖు ఇవాళ. సో జూలై 17కి ఇంకా ఎన్ని రోజుల ఫౌజీ షూటింగ్ బ్యాలెన్స్ ఉందో తెలుసా? 90 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అంటే అరౌండ్ 85 days ఆర్ సంథింగ్. ఇక కొన్ని ప్యాచ్ వర్క్స్ అవి ఉంటాయి కాబట్టి 90 days. సో రీషూట్లు అవి ఏమన్నా చిన్నవి ఏమైనా పడితే ప్యాచ్ వర్క్స్ లాంటివి, వాటికి మనకి దగ్గరగా ఒక 90 days అనుకుందాం. సో ఈ 90 days నాన్ స్టాప్ అయితే కొట్టరు కదా.
90 డేస్ నాన్ స్టాప్ అయితే షూటింగ్ అయితే చేయలేరు కదా ఎవరు కూడా. సో జూలై 17 అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు పోనీ ఒక జూలై 20 నుంచో ఎప్పటి నుంచో పోనీ లెక్కేద్దాం. నా బర్త్డే ఆ రోజు, పోనీ ఆ రోజు నుంచే లెక్కేద్దాం పోనీ జూలై 20 నుంచి. సో జూలై 20 నుంచి లెక్కేసుకుంటే 90 డేస్ అంటే 3 నెలలు. ఆగస్ట్ 20, సెప్టెంబర్ 20, అక్టోబర్ 20. ఏది మళ్ళీ పోనీ మధ్య మధ్యలో బ్రేక్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో నవంబర్ ఎండింగ్ దాకా షూటింగ్ నడుస్తూనే ఉండే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ ఎండింగ్ అంటే ఒక నవంబర్ 20th వరకు షూటింగ్ నడిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్యాప్లో ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంది ఈ గ్యాప్లో. అదో పక్క నడుస్తూనే ఉంది. కానీ అది కాదు ప్రాబ్లం. సో ఈ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్న టైంలో ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఫైనల్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఎప్పుడు ఫైనల్ చేస్తారు, బీజిఎం మిక్సింగ్ ఎప్పుడు ఫైనల్ చేస్తారు, తర్వాత కాపీస్ ఎప్పుడు పంపిస్తారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? 13 రోజులు అవ్వని పని. పుష్ప 2 కూడా ఇదే జరిగింది. బాగానే హ్యాండిల్ చేశారు సుకుమార్ గారు. పుష్ప 2కి బేసిక్గా మీరు నమ్మరు, ఇంకొక వారంలో సినిమా రిలీజ్ అనగా ఇంకా షూటింగ్ అవుతూనే ఉంది. డిసెంబర్ 4కి ఎప్పుడు రిలీజ్ అయింది కదా, 4 నైట్ ప్రీమియర్స్ పడ్డాయి కదా. నవంబర్ 26 దాకా 28 దాకా షూటింగ్ నడిచింది పుష్ప 2కి అయితే. కానీ బేసిక్గా అప్పటికే ఫస్ట్ హాఫ్ అంతా లాక్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఫాస్ట్గా ఎడిట్ కొట్టేశారు, అయిపోయింది. తర్వాత మిక్సింగ్ అంతా అయిపోయింది. అందుకే బేసిక్గా హడావిడి ఉందని లాస్ట్ మినిట్లో శామ్ సిఎస్ని తమన్ను కూడా తెచ్చారు. తమన్ మ్యూజిక్లు వాడలేదు, శామ్ సిఎస్ వాడుకున్నారు. సో అదంతా జరిగింది ఆ టైంకి. సో ఇప్పుడు బేసిక్గా చాలా అంటే చాలా అంటే చాలా దగ్గర పడింది. కానీ బాగానే రిలీజ్ చేశారు, బాగానే కాపీలు పంపేశారు, అంతా బాగానే చేశారు. ఈవెన్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అన్న డేట్ కంటే ఒక వారం ముందుకు ప్రీపోన్ అయినా కూడా దాన్ని కూడా బేసిక్గా బాగానే హ్యాండిల్ చేసి బాగానే రిలీజ్ చేశారు. కంటెంట్ ఎలాగుందనేది పక్కన పెట్టండి, రిలీజ్ అయితే బాగానే ఇబ్బందులు లేకుండా చేశారు కదా. సో ఇప్పుడు ఇది కూడా అట్లాగే జరిగేలాగా ఉంది. సో నవంబర్ 20 దాకా షూటింగ్ నడిచి ఆ తర్వాత ఇంకా మొత్తం ఇవన్నీ కూడా చూసుకొని చేయాలి. సో అనురాగ్ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా వాటి పరంగా ఎందుకో కొంచెం అక్కడే డిలే అవుతున్నట్టు ఉంది. మరి ఇంకా ఏమో మరి చూడాలి. సో 90 డేస్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఏదైనా జరగచ్చు. అంటే ప్రాబ్లం ఎక్కడుందో చెప్పనా, ప్రభాస్ గారు మళ్ళీ కల్కి కూడా డేట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది, అదొకటి ఉంది మళ్ళీ. సో కల్కి డేట్లు ఇస్తే మరి ఇక ఫౌజీ అవ్వదు కదా అప్పుడు డిసెంబర్ 3కి, అదొక సమస్య ఉంది. అది పక్కన పెడితే తర్వాత ప్రభాస్ గారు బేసిక్గా మధ్యలో మళ్ళీ స్పిరిట్కి కూడా గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది, స్పిరిట్కి కూడా కొంత షూట్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి ఉంది. తర్వాత మళ్ళీ ప్రభాస్ గారు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఆయన యాజ్ అ హ్యూమన్గా ఆయన కొంచెం రెస్ట్ అవసరం, ఆయన తీసుకోవాలి. ఇవేవి కూడా ఆ డిసెంబర్ 3 రిలీజ్ డేట్ని పాసిబుల్ అని చెప్పట్లేదన్నమాట. సో అది అండ్ బేసిక్గా ప్రభాస్ గారికి కొంచెం ఆ లెగ్ ఇంజురీ అది జరిగిన తర్వాత కొంచెం దానికి ఎప్పటికప్పుడు కొంచెం రెస్ట్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి బేసిక్గా, ఎంత కాదన్నా సరే. తర్వాత ఇది కూడా కొంచెం విఎఫ్ఎక్స్ ఎక్కువగానే ఉన్న సినిమా ఇది, ఎందుకంటే యుద్ధం సీక్వెన్స్లు అవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి విఎఫ్ఎక్స్ ఎక్కువ అవసరం అవుతుంది. సో ఫౌజీ కూడా కొంచెం హెవీగా టైం టేకింగ్ సినిమాని. సో అలాంటి ఒక సినిమా బేసిక్గా అంత ఫాస్ట్గా అయిపోద్దా, అది క్వశ్చన్ మార్క్ అనమాట ఇప్పుడు. సో దానివల్ల ఇప్పుడు ఆ డేట్కి వస్తుందన్న గ్యారంటీ లేదు డిసెంబర్ 3కి. అయితే మైత్రి వాళ్ళు ఆ డేట్ ఎందుకు ఇస్తారంటే జనరల్గా డిసెంబర్ 3 డేట్ని బ్లాక్ చేసుకోవడానికి మోస్ట్లీ. సో డిసెంబర్ 3ని కనుక ఒకవేళ ఫౌజీ రాకపోయినట్టయితే వాళ్ళది ఏదో ఒక సినిమా, కొన్ని చిన్న సినిమాలు కూడా వాళ్ళు తీస్తుంటారు కదా. సో ఆ సినిమాల్లో ఏదో ఒకటి ఆ డేట్కి రిలీజ్ చేసేసుకుంటారు వాళ్ళు. సో అట్లా ఉంటుంది మోస్ట్లీ. ఈవెన్ బేసిక్గా మీరు పెద్దికి కూడా అంతే కదా, పెద్ది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ డేట్ అది బ్లాక్ చేశారు. సో ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేలా చూసుకున్నారు ఆ డేట్కి, ఒకవేళ ఆ డేట్ ఖాళీ అయిపోయింది అన్నప్పుడు. సో అట్లా మేబీ ఇది కూడా ఏమైనా జరగచ్చేమో అనిపిస్తుంది, బట్ చెప్పలేము. వీఆర్ నాట్ 100% షూర్ అబౌట్ ఇట్. బట్ ఫౌజీ ఒకవేళ ఆ డేట్ కనుక రాకపోయినట్టయితే, డిసెంబర్ 3 కనుక రాకపోయినట్టయితే మళ్ళీ దానికి బెస్ట్ డేట్ ఎప్పుడు మార్చే అయితే సో బేసిక్గా అప్పుడు స్పిరిట్ డేట్కి అది వస్తుంది. సో తర్వాత వారణాసి డ్రాగన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆగస్ట్లోనో ఎప్పుడో ఫౌజీ వస్తుంది. సో ఏకంగా ఇండిపెండెన్స్ డేకి వస్తుంది అప్పుడు. సారీ, ఆగస్ట్లో స్పిరిట్ వస్తుంది, ఆగస్ట్ టైంకి స్పిరిట్ వస్తుంది. సో ఫౌజీ కనుక మార్చిలో వచ్చినట్టయితే అట్లా అనమాట. సో ఎందుకంటే 90 డేస్ షూట్ అనేది చిన్న విషయం కాదు. సో ఇప్పుడు లెక్కేస్తుంటే మీకు చెప్తున్నాను కదా, మధ్యలో బ్రేకులు, రెస్టు. తర్వాత ఫౌజీ టీంతో ఇంకో సమస్య ఏంటి, ఏందో వాళ్ళకి వినాయకుడి పెళ్ళికి 1,00,000 విఘ్నాలు అని చెప్పి ఏదో సామెత ఉంది తెలుగులో. అలాగా బేసిక్గా ఫౌజీ సినిమా షూటింగ్లో ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకులే, ఏదో చిన్న చిన్న లీకేజీలు జరగడాలు, లేదంటే లైక్ ఎవరో ఒకరు యాక్సిడెంట్లో చనిపోయారు ఫౌజీ సినిమా టీం మెంబర్ ఒకరు, ఇలా చాలా జరిగాయి అన్నమాట ఫౌజీ పరంగా. సో ఇవన్నీ కూడా బేసిక్గా ఫౌజీకి అడ్డంకులే. సో ఇలాంటివి ఫర్దర్గా రాకూడదనే కోరుకుందాం. కానీ ఏమో అట్లా కూడా జరిగితే ఏం చేయలేం కదా.
సో దాన్ని ఎవరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు అన్నట్టు వాటిని ఎవరు ఆపలేరు కదా ఒకవేళ జరిగినట్టయితే. అది నేను చెప్పే పాయింట్ అనమాట. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు ఆ డేట్ అయితే ఇచ్చారు, కానీ ఆ డేట్కి రావడానికి బేసిక్గా చాలా తక్కువ అంటే ఒక 50-50 అన్నట్టుగానే ఉంది సిచ్యువేషన్. సో ఆ డేట్కి రావడానికి అయితే మటుకు. సో మరి మీ అభిప్రాయం ఏంటి ఇవన్నీ విన్న తర్వాత? మైక్ ఇంకోటి చెప్తున్నాను కదా, కల్కి 2 టీం కూడా బేసిక్గా మధ్య మధ్యలో ప్రభాస్ గారు షెడ్యూల్ తీసుకుంటున్నారు. ఒక వారం రోజులు, 10 రోజులు అలా డేట్లు తీసుకుంటున్నారు. మళ్ళీ అదొకటి ఉంది, అవి ఉన్నాయి, స్పిరిట్ ఉంది, కౌజీ ఉంది, అన్నిటి మధ్య ఎట్లా అవుతుంది, ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో నాకైతే నమ్మకం లేదు డిసెంబర్ 3న వస్తుందని చెప్పి. వస్తే మంచిదే, ఎందుకంటే వస్తే బేసిక్గా ఆ డేట్కి చాలా మంచి డేటు. ఓవర్సీస్లో వాటన్నిటిలోని కూడా పెద్ద పెద్ద సినిమాలు అవి ఉన్నాయి, థియేటర్లు కొంచెం ఇష్యూ అవుతుంది హిందీ సైడ్ కూడా, కానీ అయినా కూడా చాలా గట్టిగా ఆడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఫౌజీ అయితే మటుకు. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్. సో మీ అభిప్రాయం ఏంటి? డిసెంబర్ 3కి వస్తుంది అనుకుంటున్నారా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని విన్న తర్వాత కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా బాబు. వీడియో నెక్స్ట్ వీడియో బాయ్.